కృష్ణా జిల్లా ఉయ్యూరులో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలశౌరి మరియు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ గత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని సాక్షి పేపర్ అబద్ధపు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీ పెంచలేదని, భవిష్యత్తులో కూడా ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగా ప్రజలపై ఇప్పుడు భారం పడి దాని కారణంగానే ప్రజలపై 20,000 కోట్లు భారం పడుతుందని తెలిపారు. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఘాటు విమర్శలు చేశారు. మీరు కూడా అవగాహన చేసుకోవాలి. 19 నుంచి మేము ప్రభుత్వ అధికారంలో, వాళ్ళ ప్రభుత్వ అధికారంలో దిగిపోయే లోపల వాళ్ళు సర్దుబాటు ఛార్జెస్ విపరీతంగా వేసి ఈఆర్సీకి పంపించి ప్రజల మీద భారం వేయమని చెప్పి పంపించి కామ్గా మేరకుండా ఉండాలి. అవే ఆ ఛార్జెసే ఇవాళ కూడా పడుతున్నాయి. మా ప్రభుత్వం ఈ ఒక్క నిమిషం నేను వినాలబ్బా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2024-25 తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ₹1 కూడా ప్రజల మీద భారం వేయలేదు. చెప్పేది మొత్తం కూడా ఇవన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్లో వేసినాయి. 2022, 23, 23, 24 సర్దుబాటు ఛార్జెస్ ఇందా చెప్పాను, మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది ఛార్జీలు పెంచకూడదని. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం వేసిన సర్దుబాటు ఛార్జెస్ 2019 నుంచి 24 దాకా వాళ్ళు వేసిన సర్దుబాటు ఛార్జెస్ ఇప్పుడు బిల్లుల రూపంలో మీ ముందుకు వస్తుంది. ప్రజల మీద భారం వేసి వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు. ఇది ముమ్మాటికి వాస్తవం. మీరు చూడండి, మేమైతే ₹1 కూడా పెంచలేదు. గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచలేదు.